జైపూర్ మండలం గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క తమ్ముడు కౌంటింగ్ ఏజెంట్ దగ్గరకు వచ్చి లోపలికి ఏదో బ్యాలెట్ పేపర్లు లాంటివి అందించిందని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా మాకు చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చి ధర్నా చేసినాం. సో మా కౌంటింగ్ ఏజెంట్లను సుమారు 2 గంటల పాటు లోపలికి అలో చేయకుండా లోపల తతంగా నడిపించారని వాళ్ళు చెప్పి నేను ఇక్కడికి వచ్చి ధర్నా చేసిన మా శ్రేణులతో కలిసి మంచిర్యాల నుండి సబ్ కలెక్టర్ గారు వచ్చి లోపల తరోగా ఎంక్వైరీ చేసి అధికారులతో మాట్లాడి లోపలికి ఎలాంటివి ఏం కాలి మేమంతా కూడా చెక్ చేసినాం, అందరితో మాట్లాడినాం. సాధారణ వ్యక్తి కౌంటింగ్ హాల్ దగ్గరికి ఎవరైతే వచ్చారో ఆయనను కూడా మేము అరెస్ట్ చేస్తామని చెప్పి వారు మనకు హామీ ఇచ్చారు. ఏసీపీ గారు కూడా హామీ ఇచ్చారు. సో ఎన్నికల కోడ్ ఉంది, మీరు ఎక్కువసేపు ధర్నా చేయడం కరెక్ట్ కాదు, మీ ప్రొటెస్ట్ మీ నిరసన మీరు తెలిపించారు, సో మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి వారు హామీ ఇచ్చారు. మన కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి అలో చేస్తామని చెప్పినారు. కాబట్టి సో ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ కావాల్సింది ఉంది కాబట్టి మన కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి పొమ్మని చెప్పినాం. సో ముఖ్యంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 3వ విడతలో జరుగుతున్నటువంటి 102 గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మంత్రి వివేక్ ఆధ్వర్యంలో ఇవే అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఇదే జైపూర్ మండలంలో షెట్పల్లి గ్రామంలో మా గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మీద కత్తులతో దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు. కిష్టంపేటలో ఒక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మీరు ఓట్లు వేయకపోతే మేము మీ ఇందిరా మిల్లు కట్ చేస్తాం, మీకు పెన్షన్లు రానియమని చెప్పి ఓటర్లను బెదిరించిండు. అదేవిధంగా కోటపల్లి మండలంలో కొండంపేట గ్రామంలో ఒక డీలర్ నీల మనోహర్ అని వాళ్ళ భార్య సర్పంచ్ పోటీ చేస్తుంటే ఆయన డీలర్షిప్ను సస్పెండ్ చేయించింది. మొత్తం ఒక అరాచకమైన వాతావరణంలో పోలీసులను అధికారులను వాడుతూ మంత్రి గారే ఇక్కడ అడ్డబెట్టి 3-4 రోజుల పాటు తిరిగి డబ్బులు మందు విచ్చలవిడి వంచుతూ ఓటర్లను ప్రజలను భయోభ్రాంతులకు గురి చేస్తూ మా పార్టీ నాయకులు కార్యకర్తలను బెదిరిస్తూ స్వయంగా పోలింగ్ రోజు కూడా కౌంటింగ్ సందర్భంలో కూడా ఈ రకమైనటువంటి దుర్మార్గాలు చేస్తూ ఇవాళ ఎప్పుడు కూడా చెన్నూరు నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో లేనటువంటి ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. గతంలో మేము కూడా 10 సంవత్సరాలు ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్నాం, ఎన్నో ఎన్నికలు ఫేస్ చేసినాం, ప్రేమతోని ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేసినాం, ఓట్లు సంపాదించే ప్రయత్నం చేసినాం. కానీ రిగ్గింగులు చేయలే, హత్య రాజకీయాలు చేయలే, దౌర్జన్యాలు దుర్మార్గాలు అస్సలే చేయలే. ఇవాళ మొట్టమొదటిసారి మంత్రి వివేక్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి తీరును మేము ఖండిస్తూ ఉన్నాం. ఎన్ని చేసినా ఇప్పటికే ఒక 4-5 ఫలితాలు వచ్చినాయి. నేను ధర్నా చేస్తుంటే మా వాళ్ళు చెప్తా ఉన్నారు. కోటపల్లి మండలంలో నక్కలపల్లి మేము గెలిచినాం సర్పంచ్, ఇప్పుడే కోటపల్లి మండలంలో ఇప్పుడే వెల్మపల్లి మేము గెలిచినాం, భీమారం మండలంలో దాంపూర్ ఇప్పుడే మేము గెలిచినాం, చెన్నూరు నియోజకవర్గంలో ధర్మారం మేము గెలిచినాం, తర్వాత చెన్నూరు మండలంలో నాగపూర్ ఇప్పటికే వచ్చిన లంబడిపల్లి కానీ ఇప్పటికే వచ్చిన 7-8 గ్రామ పంచాయతీల రిజల్ట్స్ మొత్తం బీఆర్ఎస్ఏ, వార్డు మెంబర్లు బీఆర్ఎస్ఏ, సర్పంచులు బీఆర్ఎస్ఏ. ఇన్ని దౌర్జన్యాలు దుర్మార్గాలు చేసినా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ ఉందంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందనేది స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా అధికారులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కాకుండా ఫేర్ కౌంటింగ్ జరిగేటట్టుగా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ.